నమస్తే. నేను మీ కుమారస్వామిని మాట్లాడుతున్నాను. మిత్రులారా, ఈ వీడియో ద్వారా తమిళనాడు రాష్ట్రంలో 2024 ఒక 6 మంత్స్ బ్యాక్ ఆహ్, రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీ మనకు అందుబాటులోకొచ్చింది. అది ఆ రాజకీయ పార్టీ పేరేంటంటే తమిళిగ వెట్రి కజగం. తెలుగులోకి మనం అన్వయించి చెప్పుకోవాలనుకుంటే తమిళనాడు విజయ పార్టీ లేదా విజయాన్ని ఆశిస్తున్నటువంటి పార్టీ. వెట్రిగా అంటే విక్టరీ అనేటువంటి అర్థం. ఈ పార్టీ ఆహ్, తమిళ తమిళనాడులో సినిమా ఇండస్ట్రీ రంగంలో ఈ మధ్య కాలంలో చాలా పాపులారిటీ కలిగి ఉన్నటువంటి విజయ్ అనేటువంటి ఒక హీరో ద్వారా స్థాపించబడ్డది. చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, బహుశా మన భారతదేశంలో సినిమా రంగంతోని ప్రత్యక్షంగా, పరోక్షంగా అనుబంధాన్ని కలిగినటువంటి అటు డైరెక్టర్స్ కావచ్చు, నిర్మాతలు కావచ్చు, లేదా సినిమా రంగాన్ని ప్రత్యక్షంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నటువంటి కథా నాయకులు, తర్వాత హీరోయిన్‌లు కూడా ఈ రాజకీయ రంగంలో అడపాదడపా అక్కడక్కడ కనబడతారు. ఉత్తరాది రాష్ట్రాలకు బాలీవుడ్‌కి సంబంధించిన వాళ్ళు ప్రత్యేకంగా పార్టీలు పెట్టి రాజకీయాలను శాసించాలి, రాజకీయాలలో చాలా క్రియాశీలకంగా వ్యవహరించాలనేటువంటి ఆలోచనలు ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఎదిగొచ్చినటువంటి బాలీవుడ్ నాయకులకు గాని, నాయకీమణులకు గాని లేదు. కానీ సౌత్ ఇండియాలో ప్రధానంగా ఈ వాతావరణము ఒక రకంగా చెప్పాలనంటే దక్షిణ భారతదేశంలోనే సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు రాజకీయ రంగాన్ని చాలా పెద్ద ఎత్తున పరోక్షంగా, ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తున్నట్టు మనకు స్వతంత్ర భారతదేశంలో కనబడుతుంది. ప్రధానంగా తమిళనాడులో, తమిళనాడులో ఒక ప్రత్యేకమైనటువంటి రాజకీయ పరిస్థితి. అదేంటంటే భారతదేశ స్వాతంత్రోద్యమం జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత స్వాతంత్రోద్యమం చాలా పెద్ద ఎత్తున కొనసాగుతున్నప్పుడే పెరియార్ ఈవి రామస్వామి నాయకర్ వారి ఆధ్వర్యంలో తమిళనాడులో ప్రధానంగా కొంతమేరకు దక్షిణాది రాష్ట్రాలైనటువంటి కేరళ, కొంతమేరకు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ఉండి ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ కోస్తాంధ్ర ప్రాంతంలో కూడా పెరియార్ యొక్క ప్రభావం చాలా విస్తృతంగా ఉండేది. ఆయన ప్రధానంగా నిర్మించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి భావజాలము లేదా సిద్ధాంతం ఏమిటంటే ద్రవిడియన్ వాదము. అంటే దక్షిణ భారత రాష్ట్రాలుగా ఉన్నటువంటి తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్ ఈ ప్రజలందరూ కూడా భాషాపరంగా కావచ్చు, తర్వాత సంస్కృతి రీత్యా కావచ్చు, జీవన విధానం రీత్యా కావచ్చు, ఉత్తరాది భారత ప్రజలకు భిన్నమైనటువంటి ప్రజారాశులు. ద్రవిడియన్ సిద్ధాంతం ఎక్కడి దాకా వెళ్ళిందనంటే ప్రాచీన కాలం నుండి సంగం లిటరేచర్ పునాదులుగా ఆలోచించిన లేదా ప్రాచీన కాలంలో నుంచి మధ్యయుగ కాలంలో కావచ్చు, ఆధునిక కాలంలో కావచ్చు, ఒక ప్రత్యేకమైన, విశిష్టమైన నాగరికత విలువలు కలిగిన ప్రాంతం ఈ దక్షిణ భారతదేశం అని. ఆ దక్షిణ భారతదేశాన్నే పెరియారు నిర్వచించింది ఏంటంటే ద్రవిడియన్ రాజ్యాలు, ద్రవిడిస్తాన్ అన్నాడాయన. అట్లా ఒక ద్రావిడ ఉద్యమానికి పునాదులేసి అప్పుడు వాస్తవానికి అది ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్‌మెంట్. ఆత్మగౌరవ ఉద్యమంగా ప్రారంభమై, ఆత్మగౌరవం దేని మీద ప్రారంభమైంది? అంటే ఉత్తర భారతదేశం నుంచి లేదా ఆ మాటకొస్తే ద్రవిడియన్ లిటరేచర్‌లో భాగంగా ఈ ద్రవిడ వాదాన్ని బలంగా ముందుకు తీసుకొచ్చినటువంటి ఆ ద్రవిడియన్ లిటరేచర్‌లో భాగంగా చూసినప్పుడు, ఇవాళ భారతదేశంలో కులానికి బ్రాహ్మణులుగా ఉన్నటువంటి వాళ్ళు లేదా బ్రాహ్మణవాదాన్ని ఆధారంగా చేసుకొని ఒక సంస్కృతిని, జీవన విధానాన్ని, రాజకీయాలను నిర్మించిన లేదా నిర్మించాలని ఆరాటపడుతున్నటువంటి బ్రాహ్మణులంతా గూడా వాళ్ళు బయటి ప్రాంతాల నుంచి భారత సమాజానికి, భారత రాజ్యంలోకి వాళ్ళు ఇక్కడికి వలస వచ్చారని. యురేషియా నుంచి. అంటే యురేషియా అంటే ఇవాళ మనం ఏదైతే ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్ ఈ ప్రాంతాల నుంచి వచ్చినారనేటువంటిది ఒక వాదన, ఒక సిద్ధాంతం నిర్మాణమైంది. వాళ్ళు అంటే దానివల్ల ఏంటి చెప్పదలుచుకుందంటే ద్రవిడియన్ కల్చర్, ద్రవిడియన్ లిటరేచర్ గాని, ద్రవిడిస్తాన్ మూవ్‌మెంట్ అంటే భాషాపరంగా ఇటు ద్రవిడియన్ ఆహ్,
ద్రవిడన్ భాషకు, అట్లాగే దేవనాగరి లిపి పునాదులుగా ఉన్న సంస్కృతానికి ఎక్కడ గూడా సంబంధాలు లేవు. అవి 2 వేరు వేరు పాయలనేటువంటి వాదన. భాషే గాకుండా జీవన విధానం, సంస్కృతి. ఇక్కడ ద్రవిడియన్ కల్చర్‌లో స్త్రీ ఆరాధన, స్త్రీ దేవతాధారణ ఉంటే, అక్కడ పురుషుల రూపంలో ఉన్నటువంటి దేవతాధారణ ఉందని చెప్పేసి, అక్కడ ప్రధానంగా ఒక ఆధిపత్య రాజకీయాలు అట్లా వచ్చినాయని చెప్పేసి, అటు భాషాపరంగా, సంస్కృతి పరంగా, మతపరంగా, బ్రాహ్మణీయ భావజాలంతోని అనుబంధంగా ఉన్నటువంటి బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యము ఎక్కువ ఉంది. అది ఉద్యోగ రంగంలో గావచ్చు, సాంస్కృతిక రంగంలో గావచ్చు, రాజకీయాల్లో కూడా చివరికి. కాబట్టి దానికి పూర్తిగా వ్యతిరేకంగా నిలబడి ఒక ప్రత్యేకమైన సిద్ధాంతాన్ని రూపొందించిందే అక్కడ తమిళనాడులో పెరియార్ నాయకత్వంలో ద్రవిడియన్ మూవ్‌మెంట్. ఆ ద్రవిడియన్ మూవ్‌మెంట్ యొక్క పెరియార్ తర్వాత పెరియార్‌కి శిష్యులుగా ఉన్నటువంటి ఎంజీఆర్ గాని, అన్నాదురై గాని, ఆ తర్వాత వచ్చినటువంటి కరుణానిధి, డీఎంకే, అన్నా డీఎంకే అట్లా పార్టీని వ్యవస్థీకృతం చేసుకుంటూ వచ్చినారు తమిళనాడులో. అట్లాంటి ఒక నేపథ్యం ఉన్న తమిళనాడు 1950 కంటే ముందే అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళే. ఇప్పుడు ఎంజీఆర్ గాని, అట్లాగే కరుణానిధి గూడా సినిమా ఇండస్ట్రీలో నుంచి వచ్చినటువంటి వాళ్ళే. సరే పెరియారు అనంతరం వాళ్ళు డీఎంకే పార్టీకి నాయకత్వం వహించి, ఆ తర్వాత డీఎంకే నుంచి అన్నా డీఎంకే పార్టీగా విడిపోయి, ఆ తర్వాత దాదాపు ఇవాళ భారత ఎలక్షన్ కమిషన్ లో రిజిస్టర్ అయినటువంటి తమిళనాడులో రిజిస్టర్ అయిన పార్టీలు దాదాపు 40 ఉన్నాయి. ప్రతి రాజకీయ పార్టీ గూడా ఈ ద్రవిడ వాద సిద్ధాంతం పునాదిగానే ఆ రాజకీయ పార్టీ ఆర్గనైజ్ కావడానికి ప్రయత్నం చేస్తది. ఎక్సెప్ట్ జాతీయవాద పార్టీలు, జాతీయ పార్టీలు కాంగ్రెస్ గాని, బీజేపీ గాని, లేదా ఎంతో కొంత మేరకు ప్రభావం ఉన్నటువంటి సిపిఐ, సిపిఎంలు తప్ప మిగతా ప్రాంతీయ పార్టీలు అంటే తమిళనాడునే పునాదిగా చేసుకొని రాజకీయాలను నిర్మించాలని కోరుకుంటున్న ప్రతి వాళ్ళు ఆ ద్రవిడియన్ ఉద్యమం, ద్రవిడియన్ కల్చర్, ద్రవిడియన్ ఐడియాలజీ ఫ్రేమ్‌వర్క్‌లోనే వాళ్ళ పార్టీల యొక్క పేర్లు గాని, వాళ్ళ సిద్ధాంతాలు గాని ఉంటాయి. అట్లా 1960 తర్వాత చాలా విస్తృతంగా తమిళనాడులో సినిమా ఇండస్ట్రీ దాంట్లోకి వచ్చేసింది. అట్లా ఇవాళ జయలలిత గారు గాని, తర్వాత ఎంజీఆర్ గాని, కరుణానిధి గాని వీళ్ళంతా గూడా సినిమా రంగం నుంచి వచ్చి రాజకీయాలను జాతీయవాద పార్టీలు తమిళనాడులో రాజకీయ మనుగడ లేకుండా సక్సెస్‌ఫుల్‌గా చేయగలిగింది. ఇప్పటికీ అటు కాంగ్రెస్ గాని, ఇటు బీజేపీ గాని తాము సొంతగా తమిళనాడులో ఎలక్షన్‌లో పోటీ చేసి గెలిసి ప్రభుత్వాన్ని ఏర్పరచలేని పరిస్థితిలోకి నెట్టారు. ఈ ప్రాంతీయ పార్టీలుగా ఉన్న ద్రవిడన్ పార్టీలు. ఇదొక అంశమైతే తమిళనాడులో కరుణానిధి తర్వాత, జయలలిత తర్వాత అడపాదడపా అనేక మంది సినిమా ఇండస్ట్రీతో ప్రత్యక్షంగా సంబంధం ఉన్నటువంటి వాళ్ళు. అంటే సినిమా రంగం అనేది ఒక పెద్ద గ్లామరస్ రంగం అది. ఆ సినిమా రంగంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించి ప్రత్యక్షంగా ప్రజలతో సంబంధం కలిగి ఉండేటువంటి ఈ సినిమా నటీమణులు రాజకీయాలలో చాలా క్రియాశీలకంగా ఉండాలని తమిళనాడు నుంచి ఎక్కువ ప్రయత్నం చేస్తున్నట్టు మనకు ఈ 50, 70 సంవత్సరాల అనుభవం కూడా చెప్తుంది. ఉదాహరణకు రజనీకాంత్ గారు ఒక పార్టీని పెట్టాలనుకున్నాడు. ఆల్మోస్ట్ పార్టీ పెట్టినంత పని చేసి తర్వాత విరమించుకున్నాడు. ఆ తర్వాత నీకు కమల్ హాసన్ కూడా ఒక రాజకీయ పార్టీని పెట్టినాడు. ఇప్పుడు తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ అతను ఒక ఒక పార్టీ పెట్టుకొని ఉన్నాడు. అట్లాగే శరత్ కుమార్ కూడా ఒక పార్టీ పెట్టి తర్వాత ఈ మధ్య కాలంలోనే బీజేపీలో తన పార్టీని విలీనం చేసినాడు. యాక్చువల్‌గా అంతకంటే ముందు విజయకాంత్ అనేటువంటి ఒక పాపులర్ హీరో ఉండేది తమిళనాడులో. ఆయన కూడా తనదైన రాజకీయ పార్టీని పెట్టుకొని కొంతకాలం రాజకీయాలలో అటు డీఎంకేతోని తర్వాత అన్నా డీఎంకేతోని అలయన్స్‌గా ఉండి అక్కడ రాజకీయ ప్రాతినిధ్యం వహించినాడు. అట్లా అటు కమల్ హాసన్ గావచ్చు, రజనీకాంత్ గావచ్చు, శరత్ గావచ్చు, అట్లాగే విజయకాంత్ గావచ్చు, వీళ్ళందరూ గూడా సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళే. వాళ్ళ వాళ్ళ సొంతమైనటువంటి రాజకీయ పార్టీలు పెట్టుకొని అటు జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా, అటు కాంగ్రెస్సు లేదా ఇటు బీజేపీకి వ్యతిరేకంగా ఎలక్షన్‌లలో లేనప్పుడు ఇండిపెండెంట్‌గా ఉంటూనే, ఎలక్షన్‌లు వచ్చినప్పుడు ఏదో ఒక అలయన్స్‌లోకెళ్ళిపోతున్న మాట వాస్తవం. తర్వాత ఆల్రెడీ తమిళనాడులో ద్రవిడ కజగం పార్టీ డీఎంకే ఉంది. ఏఐడీఎంకే ఉంది. ఆల్ ఇండియా ద్రవిడ కజగం పార్టీ ఏదైతే ఉందో, ఇవి 2 ఉండంగా గూడా ఇన్ని రాజకీయ పార్టీలు రావడం వెనకాల
ఒక కారణం ఏమిటనేది ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. వాస్తవానికి సినిమా రంగానికి లేదా కళారంగాలకు, రాజకీయాలకు ఉన్నటువంటి సంబంధాల మీద చాలా పెద్ద స్థాయిలోనే దేశవ్యాప్తంగా ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి వివిధ విశ్వవిద్యాలయాల్లో కూడా చాలా విస్తృతమైనటువంటి పరిశోధనలు జరుగుతున్నమాట వాస్తవం. ఆ తర్వాత 1980 కాలంలో మనకు తెలుగు నేల మీద ఎన్టీ రామారావు గారు చేసినటువంటి ఎక్స్‌పెరిమెంట్ కూడా మనం మరవలేనిది. ఇయాల ఎన్టీ రామారావు ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బ్రాహ్మణుల తర్వాత ఒకప్పుడు 1950, 60 వరకు కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇష్టం ఉన్నా, ఇష్టం లేకపోయినా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఈ 2 ప్రాంతాలకు సంబంధించినటువంటి బ్రాహ్మణ సమాజం నుంచి వచ్చినటువంటి ఎదిగొచ్చిన రాజకీయ నాయకులే కాంగ్రెస్ పార్టీలో చాలా క్రియాశీలకంగా ఉండేది. ఆ తర్వాత కొంతకాలానికి రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీని ఆల్మోస్ట్ బ్రాహ్మణులతో సమానంగా ఆక్యుపై చేసిండ్రు. 1950, 60 నుంచి మెల్లమెల్లగా రైతులుగా ఉండి, రైతులుగా నుండి వాళ్ళు ఎదిగి ఈ యొక్క ఇండస్ట్రియలైజేషన్ వచ్చిన సందర్భం కావచ్చు, లేదా గ్రీన్ రెవల్యూషన్ యొక్క ఎఫెక్ట్ వల్ల కోస్తా ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగంతో ప్రధానంగా ముడిపడి ఉండి ఆర్థిక వ్యవస్థ మూలాలు ఉన్నటువంటి కమ్మలు కూడా 1980 వచ్చేసరికి వాళ్ళు ఆర్థికంగా బాగా బలాన్ని సమకూర్చుకొని అట్లాగే ఇటు ఎంటర్‌ప్రెన్యూర్స్ గూడా ఎదిగినారు. ఇప్పుడు 'ఉదయ' పత్రిక గావచ్చు, లేదంటే 'ఈనాడు' పత్రిక గూడా ఆ కోణంలో నుంచి మనం చూడవలసొస్తది దాన్ని ఎస్టాబ్లిష్ జేయడం. ఇటు సినిమా రంగంలో గూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు చాలా విస్తృతంగా డైరెక్టర్స్‌గా, టెక్నీషియన్స్‌గా, మ్యూజిషియన్స్‌గా అట్లాగే కథా రచయితలుగా వచ్చినారు. ఆ తర్వాత కాలంలో 'ఎన్టీ రామారావు' ఎప్పుడైతే సినిమా ఇండస్ట్రీని తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక బలమైనటువంటి నటుడిగా ఒక్క తెలంగాణ, తెలుగు ప్రాంతానికే కాకుండా మొత్తము సినిమా రంగంలోనే అప్పటికే చాలా ఆహ్, ఉత్తరాది రాష్ట్రాలను డామినేట్ చేస్తున్నటువంటి బాలీవుడ్ సినిమా రంగంలో ఉన్నటువంటి హేమాహేమీలు కూడా ఎన్టీఆర్‌ను ఒక గౌరవంగా చూసేటువంటి ఒక రకంగా ఒక జాతీయ స్థాయిలో కూడా తనదైనటువంటి ప్రత్యేకమైన ముద్ర వేసుకొని ఎన్టీ రామారావు సినిమా రంగాన్ని ఒక రకంగా తన గుప్పిట్లో పెట్టుకున్నప్పుడు, అప్పుడు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బుద్ధిజీవులు, పెట్టుబడిదారులంతా గూడా మనకు ఎందుకు ఒక రాజకీయ పార్టీ ఉండకూడదని ఆలోచించి టీడీపీని తీసుకురావడం జరిగింది. తెలుగుదేశం పార్టీని. దానికి ప్రజలందరికీ కనబడ్డటువంటి పర్సనాలిటీ ఎన్టీఆర్ అయితే, దాని ఎనకాల కమ్మ సామాజిక వర్గంలో ఎదిగొచ్చినటువంటి భూస్వాములు, పెట్టుబడిదారులు, తర్వాత ఉద్యోగ స్వామ్యంలో గూడా స్థిరపడ్డటువంటి కమ్మ సామాజిక వర్గం యొక్క మేధావి రంగం అంతా దాని మీద పనిజేసింది. వాళ్ళు పార్టీని తీసుకురావడం పార్టీ గూడా చాలా బలంగా కాంగ్రెస్ పార్టీని ఆహ్, ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని ఒక రకంగా ఓడించి, దాదాపు అది ఒక ప్రాంతీయ పార్టీగా ఎదిగి జాతీయ స్థాయి రాజకీయాలను గూడా ఎన్టీ రామారావు గారు చాలా జాతీయ స్థాయిలో గూడా ఒక క్రియాశీలకమైన పాత్ర పోషించినటువంటి సందర్భం. సరే ఎన్టీ రామారావు టీడీపీలో తన యొక్క యూనో పరంపర కొనసాగించి తర్వాత చంద్రబాబు నాయుడు గారు అందులో నాయకుడిగా ఎదగడము. ఆ పార్టీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇది సినిమా రంగాల నుంచి వచ్చినటువంటి ఎన్టీఆర్ ఇక్కడ తెలుగు నేల మీద ఒక ఎక్స్‌పెరిమెంట్ జేసినాడు. అట్లాగే ఆయన తర్వాత మళ్ళీ సెకండ్ తరం సినిమా రంగానికి సంబంధించి తెలుగు సినిమా రంగంలో సెకండ్ తరానికి సంబంధించిన హీరోలలో చిరంజీవి ఒక అద్వితీయమైనటువంటి పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు నటుడిగా. వేలాది మంది, లక్షలాది మంది అభిమానులను చూరగొన్నాడు. ఆయన గూడా ప్రజారాజ్యం పార్టీ పెట్టి తెలుగు నేల మీద రాజకీయాలను ఒక రకంగా శాసించాలని ఆశపడ్డాడు. ఒక ప్రయత్నం జేసిండు. కానీ ఆ ప్రయత్నాన్ని దీర్ఘకాలికంగా కొనసాగించలేకపోయి మధ్యలోనే రాజకీయాలను అంటే తన ఆధ్వర్యంలో ఒక రాజకీయ పార్టీని పెట్టి, ఆ రాజకీయ పార్టీని మళ్ళీ వదిలేసి అటు కొంతకాలం కాంగ్రెస్ పార్టీలో వారు రాజకీయంగా ఆహ్, అనుబంధాన్ని కలిగి ఉన్నాడు గానీ, అంత పవర్‌ఫుల్‌గా ఎన్టీఆర్ లాగా ఒక చరిత్ర సృష్టించలేకపోయినాడు. ఆ తర్వాత కాలంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని పెట్టి, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే ఆ పార్టీ నిర్మాణం అయింది. ఒక పట్టు విడువని 'విక్రమార్కుడులాగా' చాలా ప్రయత్నాలు చేసినాడు. అంతకుముందు ఎలక్షన్‌లో పోటీ చేసి తను గూడా ఓడిపోయినాడు. అయినప్పటికీ చాలా ఓపికతోని చిరంజీవిలాగా కాకుండా చతికిలబడిపోకుండా నిలబడి ఓపికతోని ఒక రాజకీయ అరంగేట్రం మళ్ళీ చేయవచ్చు. తప్పకుండా మనకు వెసులుబాటు ఉందని అంటే రెడ్లు కాంగ్రెస్ పార్టీని ఆధీనంలో పెట్టుకుంటున్నారు. కమ్మలకు ఒక పార్టీ ఉంది. కమ్మల తర్వాత, రెడ్ల తర్వాత ఆర్థికంగా బాగా బలపడి
అన్ని రంగాలలో కొంత స్థిరమైనటువంటి ఆర్థిక పునాదులున్న కాపులకు ఒక రాజకీయ పార్టీ ఎందుకు ఉండకూడదనేటువంటి దానిలో నుంచే అటు ప్రజారాజ్యం పార్టీ గాని, ఇటు జనసేన గాని 2 వచ్చినాయి. ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ కొంత కన్సిస్టెంట్‌గా నిలబడగలిగి, అవమానాలు జరిగినప్పటికీ, రాజకీయ ఓటములు ఉన్నప్పటికీ, రాజకీయాలలో గెలుపు, ఓటములు సహజమనేటువంటి ఆ సూత్రాన్ని గ్రహించి కొంత నిలబడగలిగి, ఒక రాజకీయ చతురతను ప్రదర్శిస్తూ ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కి పరిమితం అయిపోయి, ఇవాళ అక్కడ ఉన్నటువంటి అలయన్స్ గవర్నమెంట్‌లో చాలా క్రియాశీలకంగా ఉన్నాడు. ఇది ఇటు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి సినిమా రంగం నుంచి సినిమా రంగంతో ప్రత్యక్షమైన సంబంధాలు కలిగి ఉన్నటువంటి వాళ్ళు రాజకీయాలలో ఎలా ఎదుగుతున్నారు, ఎదగాలని ప్రయత్నం చేసి కింద పడ్డారు అనే దానికి కొంత వివరణ ఇది. అయితే తమిళనాడులో ఒక చాలా ఇంట్రెస్టింగ్ యూనో ఫ్యాక్టర్ ఏంటంటే, అక్కడ కరుణానిధి నుంచి మొదలుకుంటే, జయలలిత నుంచి మొదలుకుంటే, అంతకంటే ముందు ఎంజీఆర్ నుంచి మొదలుకుంటే, వీళ్ళు మొదటి తరానికి సంబంధించిన సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు. ఆ తర్వాత వచ్చినటువంటి రజనీకాంత్ కావచ్చు, కమల్ హాసన్ కావచ్చు, ఆహ్, శరత్ కావచ్చు, తర్వాత విజయకాంత్ కావచ్చు. వీళ్ళు ఒక రకంగా ఆ తరం తర్వాత వచ్చిన వాళ్ళు. వీళ్ళు కొంతమంది వాళ్ళ రాజకీయ పార్టీలు పెట్టుకొని కొంతకాలము నడిచారు, నడుస్తున్నారు. బట్ అంత ప్రామినెంట్‌గా తమిళ రాజకీయాలను గూడా ప్రభావితం చేసిన వాళ్ళుగా కనబడట్లే. మరి వాళ్ళకి పాపులారిటీ లేదా అంటే చాలా విస్తృతంగా ఉంది. ఆహ్, రజనీకాంత్ అన్న, కమల్ హాసన్ అన్న వాళ్ళు అద్వితీయమైన నటులు. దాంట్లో ఏం అనుమానం అవసరం లేదు. వాళ్ళకు పాన్ ఇండియన్ స్థాయిలో చాలా పాపులారిటీ ఉంది. ప్రజలు గౌరవిస్తారు, అభినందిస్తారు, అభిమానిస్తారు వాళ్ళని. కానీ తమిళనాడులో కూడా రజనీకాంత్ అన్న, కమల్ హాసన్ అయినా మొత్తము కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రజలు వాళ్ళని గొప్పగా జూస్తారు. కానీ ఎన్నికలలో వాళ్ళు అనుకున్న విధంగా విజయాలు సాధించలేకపోయినారు. రజనీకాంత్ అయితే పార్టీ పెడుతున్నానని అనౌన్స్ చేసి సడెన్‌గా మళ్ళీ ఆయన విత్‌డ్రా అయినటువంటి పరిస్థితి. ఇది ఒకటి. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో చాలా కాలంగా గత 2, 3 సంవత్సరాలుగా తమిళనాడులో మరొక కొత్త రాజకీయ పార్టీ రాబోతుంది. ఆ పార్టీ ప్రధానంగా ఇప్పుడున్నటువంటి కొత్త తరం, ఇప్పుడున్నటువంటి యువతను బాగా ఆకట్టుకునే ఆకట్టుకునేటువంటి ఒక శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి ఒక పాపులర్ హీరో అతనే విజయ్. విజయ్ దళపతి అంటారు. ఆయన ఆధ్వర్యంలో పార్టీ రాబోతుందని చాలా చర్చ జరుగుతుండే గత 2 సంవత్సరాలుగా. అది 2024లో ఈ మధ్య కాలంలోనే ఆయన ఒక ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి రానే వచ్చిండు. ఆయన ఎవరు? తర్వాత ఆయన నేపథ్యం, ఆయన కుటుంబ నేపథ్యం ఏంది? ఇప్పుడు ఆయనే అటు డీఎంకేని గాని, ఇటు అన్నా డీఎంకేని గాని, అట్లాగే కాంగ్రెస్‌ని గాని, బీజేపీని కానీ ఈ 4 ప్రధాన పార్టీలను కాదని తమిళనాడులో నిజంగా తన ఆధ్వర్యంలో ఒక కొత్త రాజకీయ చరిత్రను సృష్టించేటువంటి అవకాశాలు తమిళనాడులో ఉన్నాయా? ఉంటే ఏ మేరకున్నాయి? ఆయన నిజంగా ఏదైనా రాజకీయ వ్యూహంలో భాగంగా వచ్చాడా? అసలు ఇప్పుడు 2024లో తన పార్టీ పెట్టడానికి గల కారణాలేమిటి? రేపు విజయం సాధిస్తే ఒక కొత్త చరిత్ర సృష్టించడానికి ఏమైనా అవకాశాలున్నాయా? ఇట్లాంటి అంశాల మీద చాలా ఒక ఉత్కంఠభరితమైనటువంటి చర్చ గూడా మీడియాలో గాని, సోషల్ మీడియాలో గాని జరుగుతుంది. ముఖ్యంగా మనం గూడా తెలంగాణ వాళ్ళం. తర్వాత ఈ తెలుగు నేల మీద ఉన్నవాళ్ళం కాబట్టి, తమిళనాడు అనేది ఆల్‌మోస్ట్ మనకు వెరీ నియర్. కాబట్టి ఆ తమిళనాడులో జరిగేటువంటి రాజకీయ పరిణామాలు కూడా ముఖ్యంగా యువత విజయ్‌కి చాలా తెలంగాణలో గూడా చాలా అభిమానులున్నారు. అయితే వాస్తవానికి ఆయన పెట్టినటువంటి పార్టీ ఎన్ తమిళిగ వెట్రిగ కలజం. అంటే తమిళనాడులో విజయం సాధించడం కోసం ఒక కొత్త పార్టీ వస్తుందనేటువంటి స్లోగన్‌తోని ఆయన ఈ పార్టీని పెట్టడం జరిగింది. వాస్తవానికి ఆయన పాపులర్ హీరోగా ఇప్పటికీ ప్రజల మన్నన పొందుతున్నాడు. ఆయన చేసినటువంటి సినిమా రంగంలో ఉన్నప్పుడే విజయ మక్కల్ ఇయక్కుం అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ తన పేరు మీదనే పెట్టుకొని ప్రధానంగా తను గత 6, 7 సంవత్సరాలుగా తన యొక్క ప్రజా జీవితాన్ని గనుక చూసినట్టయితే విజయ్ చేసినటువంటి పనేంటంటే తమిళనాడులో విద్యారంగంలో ఉన్న యువతను 10థ్ క్లాస్ నుంచి మొదలుకుంటే ఇంటరు, తర్వాత డిగ్రీ ఆ పై స్థాయిలో ఉన్నటువంటి పేద విద్యార్థులు, బీద విద్యార్థులు, అంటే నిజంగా అవసరం ఉన్నటువంటి విద్యారంగంతో అనుబంధం ఉన్నటువంటి పిల్లలని లేదా విద్యార్థులను, యువతను ఎవ్రీ ఇయర్ వాళ్ళని వాళ్ళు ఆ విద్యా వ్యవస్థలో గనక మంచి పెర్ఫార్మన్స్ ఉంటే వాళ్ళని వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్థిక సహకారం చేస్తున్నాడు.
వాళ్ళకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. అట్లా యువతలో తర్వాత ప్రధానంగా తన సినిమాలు గూడా ఆహ్, ప్రారంభంలో కొంత అన్ని రకాల సినిమాలు తీసినప్పటికీ, ఈ మధ్య కాలంలో చాలా చూజీగా, చాలా ప్రత్యేకంగా ఆ థీమ్స్‌ని గూడా ఎన్నుకొని చేస్తున్నాడు. అన్ని సినిమాలలో ఒక కామన్ లైన్ ఏంటంటే యాంటీ కరప్షన్ థీమ్‌లో సినిమాలు కూడా నిర్మాణం చేసినాడు. రాజకీయ పార్టీ పెట్టి పబ్లిక్ డొమైన్‌లోకొచ్చి ప్రజలను ఆయన ప్రజలతోనే ఆయన ఎక్కడ కనెక్ట్ అయితున్నాడంటే, ఒక రకంగా తమిళనాడులో ఉన్నటువంటి ఆయన అభిమానులుగా ఉన్నటువంటి యువతను రాజకీయంగా చైతన్యవంతం చేస్తా అంటున్నాడు. అట్లాగే తమిళనాడు రాజకీయాలను పూర్తి స్థాయిలో మలినం చేసినటువంటి అవినీతిని, అవినీతికి దూరంగా రాజకీయాలుండాలి. రాజకీయాలు అవినీతిలో పూర్తిగా కూరుకుపోయినాయి అనేటువంటి మాట. అంటే యాంటీ కరప్షన్, తర్వాత యువతకు రాజకీయాల్లో ప్రాధాన్యత అనేటువంటి ఈ 2 స్లోగన్స్‌తోని విజయ్ తన రాజకీయ పార్టీని ఎస్టాబ్లిష్ చేసినాడు. వాటి కోణంలోనే, వాటి ఆధారంగానే ప్రచారం చేస్తున్నాడు. అయితే తను పార్టీ పెట్టిన కొద్ది రోజులకే ఇవాళ త్రిభాష విద్యా విధానం అనేటువంటిదొకటి, తర్వాత డీలిమిటేషన్ అనేటువంటి అంశము ఇవాళ దక్షిణాది భారతదేశాలను ఒక రకంగా చాలా వేగవంతంగా ప్రభావితం చేస్తున్న ఈ సందర్భంలో విజయ్ కూడా అటు డీఎంకే, అన్నా డీఎంకే, ఇతర ద్రవిడియన్ మూలాలతో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నట్టే ఆయన గూడా యాంటీ హిందీ ఉద్యమానికి క్రియాశీలకంగా వ్యవహరించేటువంటి అవకాశం గూడా ఉంది. అయితే ఈ ఈ ఇది సరిపోతదా ఒక రాజకీయ పార్టీ పెట్టడానికి? అంటే వాస్తవానికి కొంతమంది విశ్లేషకుల యొక్క విశ్లేషణ ఏంటంటే, జయలలిత గారు చనిపోయిన తర్వాత ప్రత్యక్షంగా అన్నా డీఎంకే పార్టీని ఎంజీఆర్ తర్వాత పూర్తి స్థాయిలో కంట్రోల్‌లోకి తీసుకుంది జయలలితనే. ఆమె ముఖ్యమంత్రిగా దిగ్విజయంగా ఒక డీఎంకే పార్టీని, అటు కరుణానిధి లాంటి ఒక 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 లెజెండరీ పర్సనాలిటీని కూడా రాజకీయంగా ఎదుర్కొని నిలబడగలిగినటువంటి ఒక ధైర్యంతో ముందు నిలబడ్డటువంటి ఒక పెద్ద నాయకురాలామె. ఆమె మరణించిన తర్వాత అన్నా డీఎంకే పార్టీ యొక్క రాజకీయ అస్తిత్వము ఒక రకంగా ప్రమాదంలో పడిపోయింది. ఇప్పుడు పళనిస్వామి అనేటాయనే ఆ పార్టీకి నాయకత్వం వహిస్తున్నప్పటికీ, ఆయన జయలలిత అంత పాపులారిటీ ఉన్నటువంటి నాయకుడేం కాదు. చరిస్మా ఉన్నటువంటి నాయకుడేం కాదు. సరే, కరుణానిధి తర్వాత కుటుంబంలో చాలా మంది రాజకీయాల్లో ఉన్నప్పటికీ, స్టాలిన్‌కు ఆ స్టేచర్ వచ్చింది డీఎంకే పార్టీలో. సో, స్టాలిన్ ఆధ్వర్యంలో డీఎంకే పార్టీ ఉంది. బట్ అన్నా డీఎంకే పార్టీకి తమిళనాడు మొత్తం, అటు ఉత్తర ప్రాంతము, అటు దక్షిణ ప్రాంతము, ఈ మొత్తం అంత ఆ రాష్ట్రాన్ని ప్రభావితం చేయగలిగి, ఆకట్టుకోగలిగి, మెస్మరైజ్ చేయగలిగి, ఒక చరిస్మాటిక్ లీడర్‌షిప్ ఉన్నటువంటి నాయకుడు తమిళనాడులో అన్నా డీఎంకే లేడు. ఆ మేరకు అన్నా డీఎంకే పార్టీ యొక్క ఓట్ బ్యాంకు ఇప్పుడు ఒక రకంగా ఒక స్తబ్దతతో కూడుకున్న ఓటు బ్యాంక్‌గా ఉంది. చాలామంది దీర్ఘకాలికంగా ఎంజీఆర్ కాలం నుంచి అన్నా డీఎంకే పార్టీతోని అనుబంధం ఉన్న వాళ్ళున్నారు. ప్రధానంగా తమిళనాడు రాజకీయాలలో ప్రధానంగా అన్నాడీఎంకే పార్టీకి జయలలిత క్రియాశీలకమైనటువంటి నాయకురాలుగా ఎదిగి ఆ పార్టీని నడిపిస్తున్నప్పుడు ఆమె చేసినటువంటి ప్రయోగం ఏందంటే, కులాలకు, మతాలకు అతీతంగా ముఖ్యంగా రూరల్ లెవెల్‌లో ఉన్నటువంటి రూరల్ బెల్ట్, అందులో మహిళలకు సంబంధించిన కొన్ని పదుల సంఖ్యలో సంక్షేమ పథకాలు చేపట్టింది. ఆమె ఆల్మోస్ట్ కులాలకు, మతాలకు అతీతంగా తమిళనాడులో ఉన్నటువంటి మహిళలను, స్త్రీలను అన్నా డీఎంకేకు సాలిడ్ ఓట్ బ్యాంక్‌గా నిర్మాణం చేయగలిగింది. ఆ రకంగా అన్నా డీఎంకే పార్టీకి మళ్ళొక మేజర్ ఓట్ బ్యాంక్ ఏందనంటే, అక్కడ ఉన్నటువంటి షెడ్యూల్ కులాలు. ఇటు దళిత్ ఓట్ బ్యాంకు, మహిళల ఓట్ బ్యాంకుతోని నిరంతరము డీఎంకేకు ఒక రకమైనటువంటి టఫ్ ఫైట్ ఇచ్చినటువంటి నాయకురాలు ఎవరంటే జయలలిత. ఇవాళ జయలలిత ప్రత్యక్షంగా రాజకీయాల్లో లేకుండా మరణించిన తర్వాత, ఆ అన్నా డీఎంకే యొక్క ఓట్ బ్యాంకును విజయ్ బహుశా డీఎంకే ఓట్ బ్యాంక్ 42% ఉంది. దాని యాక్చువల్ ఓట్ బ్యాంక్ వచ్చేసి 33-35 ఉండవచ్చు. అలయన్స్‌లో భాగంగా మిగతా పార్టీల యొక్క సహకారంతోని అది 40, 44, 47 ఈ మధ్యలో ఉంది ఇప్పుడు. సో, ప్రత్యక్షంగా అన్నా డీఎంకే ఓట్ బ్యాంక్‌గా ఉన్నటువంటి మహిళలు, ఆ తర్వాత దళిత్స్ ఓట్ బ్యాంకు, అట్లాగే గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలకు సంబంధించిన యువత. ఈ యువతను ఆకర్షించగలిగితే అన్నా డీఎంకే పార్టీలో నుంచి కొంత ఈ యువత, తర్వాత
కొంత అర్బన్ ఎలిట్ మధ్యతరగతి ఓట్ బ్యాంక్‌ని గనక మనం చీల్చగలిగితే ఆయన పెట్టుకున్న పార్టీ నిలబడగలుగుతుందనే ఆశతోని బహుశా తను వచ్చినట్టున్నాడు. ఇంకా తమిళనాడు నుంచి తమిళనాడు ప్రాంతంలో ఉన్నటువంటి విశ్లేషకులు ఇస్తున్నటువంటి విశ్లేషణ ప్రకారం చూస్తే వాస్తవానికి ఒక ఒక రకమైనటువంటి ఆరోపణ గూడా ఉంది విజయ్ మీద. ఏంటంటే ఆహ్, బహుశా 2018, 19 కాలంలో ఈ ఎన్ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంటు ఆహ్, విజయ్ ఆహ్, విజయ్ వాళ్ళ ఇంటి మీద దాడి జేసి, ఒక సోదాలు జేసి, కంటిన్యూయస్‌గా 6, 7 సార్లు రైడ్ జేయడం జరిగింది. అప్పుడు సహజంగానే అక్కడ ఉన్నటువంటి మనీ అంతా గూడా వైట్ మనీ కాదు. కొంత బ్లాక్ మనీ కొన్ని వేల, లక్షల రూపాయలు బ్లాక్ మనీ ఉంది అని చెప్పేసి, వాళ్ళు ఆయన మీద ఒక రాజకీయ ఒత్తిడి తీసుకొచ్చి, ఒక రకంగా ఒక విశ్లేషణ ఏంటంటే, అన్నా డీఎంకే పార్టీని ఎట్లాగో కొంత అది బ్యాక్ అయితుంది. డీఎంకే పార్టీని రాజకీయంగా ఒంటరి చేసి, లేదా డీఎంకే పార్టీ యొక్క ప్రభావాన్ని తమిళనాడులో తగ్గించి, బీజేపీ భారతీయ జనతా పార్టీ తమిళనాడులో తన యొక్క రాజకీయ అకౌంట్‌ను తెరవాలనుకుంటుంది. అంటే రాజకీయంగా తమిళనాడుని క్యాప్చర్ చేయడం ఎలా? ప్రత్యక్షంగా, సిద్ధాంతపరంగా సొంతగా బీజేపీ ద్రవిడియన్ భావజాలంతోని ఉన్నటువంటి తమిళనాడును గెలుచుకోవడం కష్టం కాబట్టి, డీఎంకే యొక్క రాజకీయ ఓట్ బ్యాంక్‌ను తగ్గించాలనంటే ప్రత్యామ్నాయాలన్నీ ఎతుకుతున్న క్రమంలో విజయ్ అనేటువంటి ఈ సినీ నాయకుడికి చాలా గ్లామరస్ పర్సనాలిటీ, అట్లాగే యువతల్లో చాలా రజనీకాంత్, కమల్ హాసన్ తర్వాత అంత పాపులారిటీ ఉన్న నాయకుడిగా చూస్తున్నారాయనని. సో, ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి యువతలో చాలా క్రేజీ ఉంది. అట్లా విజయ్‌ని, విజయ్ దళపతిని బీజేపీనే బలవంతంగా ఆయన ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కనుసన్నల్లో ఈ ఏ పార్టీ తమిళిగా వెట్రి గజగం అనేటువంటి ఒక పార్టీని పెట్టించారనేటువంటి ఒక వాదన కూడా బలంగా ఇవాళ సినిమా రంగాన్ని విశ్లేషిస్తున్న వాళ్ళు గానీ, సినీ విమర్శకులు గానీ, లేదా రాజకీయాల్లో ముఖ్యంగా తమిళనాడులో ఈ డిస్కషన్ ఉన్నమాట వాస్తవం. సరే అది బీజేపీ కనుసన్నల్లో తన పార్టీ పెట్టుకుంటే తప్పకుండా ఆయన మరో చిరంజీవిలాగా కొంతకాలం వెలిగి తర్వాత కనుమరుగైపోతాడు. బట్ పాయింట్ ఏందంటే ఇక్కడ ఆయన కుటుంబ నేపథ్యం గూడా. ఈయన పార్టీ పెట్టిన తర్వాత ఇంటర్నెట్‌లో, గూగుల్‌లో ఆయన గురించి చర్చించిన వాళ్ళు లేదా సెర్చ్ చేసిన వాళ్ళు ఎవరంటే అసలు ఈయన సోషల్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అంటే భారతదేశంలో కులం అనేది ఒక సహజమైనటువంటి వ్యవస్థ. కాబట్టి ఎవరైనా ఒక మంచి సాధించినా, చెడు సాధించినా పాపులర్ అయిందనుకోండి ఖచ్చితంగా వాళ్ళ సామాజిక నేపథ్యం ఏందని సెర్చ్ చేయడం అనేది ఈ మధ్య కాలంలో సర్వసాధారణం అయిపోయింది. విజయ్ తన పార్టీని అనౌన్స్ చేసిన తర్వాత సోషల్ మీడియాలో బాగా వైరల్ అయితున్నటువంటి ఒక వైరల్ అయితున్న విషయం ఏంటంటే, విజయ్ అనేటాయన ఒక దళిత సామాజిక వర్గం నుంచి వచ్చినాడనేటువంటిది ఒక వార్త చాలా పాపులర్‌గా చాలా వైరల్ అయితుంది సోషల్ మీడియాలో. కానీ తమిళనాడుకి సంబంధించినటువంటి కొంతమంది ఆహ్, ఈ రాజకీయాలు విశ్లేషిస్తున్న వాళ్ళు విజయ్ యొక్క కుటుంబ నేపథ్యము వాస్తవానికి కొంత అంబిగ్విటీతో కూడుకున్నదని చెప్పేసి చాలామంది అంటున్నారు. ఉదాహరణకు వాళ్ళ మదర్ ఉన్నారు 'శోభ' గారు. ఆమె బర్త్ అంటే బై బర్త్ షీ బిలాంగ్ టు బ్రాహ్మిన్. అట్లాగే వాళ్ళ ఫాదర్ చాలా గ్రేట్ ఫిల్మ్ మేకర్, డైరెక్టర్ అండ్ రైటర్. ద్రవిడియన్ మూవ్‌మెంట్‌తోని చాలా అవినాభావ సంబంధం ఉన్నటువంటి చంద్రశేఖర్. ఈ యాక్చువల్‌గా చంద్రశేఖర్ అండ్ విజయకాంత్ వీళ్ళిద్దరి కాంబినేషన్‌తోని తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో గ్రేట్ మెనీ సక్సెసెస్ వచ్చినాయి. అట్లా చంద్రశేఖర్‌కు ప్రత్యక్షంగా అంటే వాళ్ళ ఫాదర్‌కి రాజకీయాల మీద ఒక చాలా శ్రద్ధ ఉంది. రాజకీయంగా తమిళనాడు ప్రజలని ఇంకా చైతన్యవంతం చేయాలి. ఒక ద్రవిడియన్ రాజ్య నిర్మాణంలో భాగంగా తమిళ ప్రజల్ని మమేకం చేయడం కోసం, వారిని ఆర్గనైజ్ చేయడం కోసం వా ఆహ్, ఆయన ఎదురు చూస్తున్న క్రమంలో అనుకోకుండా విజయ్ దళపతి ఎదగడం, చాలా పాపులర్ హీరో కావడం ద్వారా అటు తండ్రి సహకారము, తండ్రి యొక్క పాపులారిటీ, తండ్రికి ఉండేటువంటి ఆశను, ఆకాంక్షను కొడుకు రూపంలో చూసుకోవాలనుకుంటున్నారు. అంటే ముఖ్యంగా ఫాదర్ బాగా దాన్ని ఎంకరేజ్ చేసినటువంటి ఒక వాదన కూడా ఉంది. కారణాలు ఏమైనప్పటికీ అది బీజేపీ ఆధ్వర్యంలో బీజేపీ పెట్టించిన పార్టీ అనే ఆరోపణ ఉంది. లేదా తండ్రి యొక్క అవసరాల కోసం పార్టీ పెట్టాడన్న అది ఉంది. బట్ ఐ డోంట్ థింక్ దట్ విజయ్
దళపతి ఈజ్ నాట్ దట్ సింపుల్. బట్ కాలమే నిర్ణయిస్తుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇవాళ అన్నా డిఎంకే ఓట్ బ్యాంకు దళితులు మరియు మహిళలు. డిఎంఏకు ఓట్ బ్యాంక్, డిఎంకే పార్టీకి బలమైన ఓట్ బ్యాంక్ ఎవరు అని అంటే అర్బన్ ఎలిట్, మిడిల్ క్లాస్ బాగా దానికి సపోర్టర్. అట్లాగే ద్రవిడ ఉద్యమంతో మమేకమవుతున్నటువంటి పార్టీలు. అట్లా ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు దాదాపు ఒక 40 పార్టీలు, రిజిస్టర్డ్ పార్టీలు ఉన్నాయి తమిళనాడులో. సో ఎన్నికలు వచ్చినప్పుడు సహజంగా కొన్ని పార్టీలు డిఎంకేతోని కలిసిపోతాయి. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఒక రకంగా అంటే స్పష్టత లేదు కానీ ఎన్నికలు వచ్చినప్పుడల్లా డిఎంకేతోని అలయన్స్కు పోవడానికి సిద్ధపడుతుంది. అన్నా డిఎంకే ఒంటరిగానే ఉంది. బీజేపీ కూడా అన్నా డిఎంకేతో లాస్ట్ 2 టైమ్స్ అలయన్స్ పెట్టుకొని ఎన్నికల్లో పోయినప్పటికీ వాళ్ళు అనుకున్నంత ఫలితాలు రాలేదు. ఇవాళ రాబోయే 2026లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో ఈ విజయ్ స్థాపించినటువంటి రాజకీయ పార్టీ నిజంగా ఏమైనా ఒక కొత్త ప్రయోగం చేయడానికి ఆస్కారం ఉందా? ఇప్పటి వరకు తను ఆర్గనైజ్ చేస్తున్న మీటింగ్స్ లక్షలాది మంది వస్తున్నారు, వేలాది మంది వస్తున్నారు, జేజేలు కొడుతున్నారు కానీ ఇంకా తమిళ ప్రజల యొక్క తమిళనాడులో ఉన్నటువంటి ఈ అన్నా డిఎంకే పార్టీ యొక్క ప్రస్థానానికి ఉన్నటువంటి గ్యాప్ను లేదా ఆ వాక్యూమ్ను విజయ్ దళపతి ఇంకా ఇంకా ఏదో ఒక కొత్త ఆలోచనతోని ఏదో మిస్ అవుతున్నటువంటి ఆ రాజకీయ ఆ వాక్యూమ్ని తను ఫిల్ చేయగలిగేటువంటి బలమైన రాజకీయ పునరేకీకరణ కోసం కావాల్సినటువంటి అంశాలు కానీ భాష కానీ ఇంకా తన నుంచి రావట్లేదని మాత్రం అనిపిస్తుంది. కేవలం ఎక్కడైనా కూడా కరప్షన్ గురించి మాట్లాడుతున్నాడు. అడపాదడపా ఇవాళ డీలిమిటేషన్ మీద మాట్లాడుతున్నాడు. అట్లాగే యాంటీ హిందూ ఉద్యమంలో కూడా అన్నా డిఎంకే కానీ లేదంటే డిఎంకే పార్టీకి తీసిపోని విధంగా నేను కూడా చాలా ప్రత్యక్షంగా పాల్గొంటా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. చూడాలి మరి విజయ్ దళపతి స్థాపించినటువంటి ఈ తమిళగా వెట్రిగా కజగం అనే పార్టీ మరొక డిఎంకే లాగా లేదంటే అన్నా డిఎంకే లాగా ఒక కరుణానిధి లాగా లేదంటే ఒక జయలలిత లాగా స్థిరంగా నిలబడి రాజకీయంగా వచ్చేటువంటి ఒడదొడుకులను తట్టుకొని నిలబడి రాజకీయంగా ఆ పార్టీ కూడా బలంగా అక్కడ వ్యవస్థీకృతమై ఒకవేళ అన్నా డిఎంకే యొక్క స్థానాన్ని విజయ్ దళపతి కనుక ఆక్యుపై చేయగలిగితే బహుశా తమిళనాడు ప్రాంతంలో తమిళనాడు ప్రజలు డిఎంకే ఎట్లాగూ ఉంది, అన్నా డిఎంకే పోయిన తర్వాత విజయ్ దళపతి రూపంలో ఇంకో కొత్త ద్రవిడియన్ రాజకీయాలకు ప్రతినిధిగా వస్తుందని వాళ్ళ ఆశిస్తున్న వాళ్ళ యొక్క ఆశలు నెరవేరుస్తుందా? లేదా కేవలము సెంట్రల్లో ఉండేటువంటి బీజేపీ యొక్క కనుసన్నుల్లోనే కనుక తను ఒక పార్టీ పెట్టి పనిచేస్తే తప్పకుండా తమిళ్ ప్రజలు తనను ఆదరించే అవకాశం చాలా తక్కువ ఉంది. అయినప్పటికీ బీజేపీ చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తుంది. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా చాలా చురుకైనటువంటి నాయకుడిని పెట్టి ఒక యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ని వాళ్ళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పెట్టి ఆయన కూడా చాలా వేగవంతంగా చాలా సీరియస్గా సిన్సియర్గా పార్టీ విస్తరణ కోసం పనిచేస్తున్నాడు. రాబోయే 26లో ఇటు స్టాలిన్, విజయ్ దళపతి మరియు బీజేపీ నాయకత్వం, కాంగ్రెస్ కొంత మేరకు ఎట్లాగో డిఎంకేతోని అలయన్స్ పోవచ్చు. బట్ రాబోయే కాలంలో డెఫినెట్గా తను కనుక ఒక స్థిరంగా ఒక క్లారిటీతో పనిచేస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే పవన్ కళ్యాణ్ నిలబడగలిగిండో అట్లా నిలబడగలిగితే తప్పకుండా రాబోయే కాలంలో తమిళనాడులో స్టాలిన్ మరియు విజయ్ దళపతి ఇద్దరు నాయకులు కొంతకాలం తమిళ రాజకీయాలను నిర్దేశించగలిగే అవకాశం అయితే ఉంది. మరి అది తను నిలుపుకుంటాడా లేదంటే స్వతంత్రంగా ఉంటాడా, మధ్యలోనే ఒక శరత్ కుమార్ లాగా పార్టీని మళ్ళీ విలీనం చేస్తాడా, లేకపోతే కమల్ హాసన్ లాగా తనదైనటువంటి సీట్లతో ఓట్లతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా పార్టీని అలాగే కొనసాగిస్తాడా అనేది చూస్తూ మనం ఉండాలి. ఎందుకంటే తమిళనాడు రాష్ట్రానికి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అది ఇవాళ భారతదేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రం అదొకటి. ఇవాళ తెలంగాణ కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఈవెన్ కేరళ తర్వాత తమిళనాడు చాలా ఎడ్యుకేషన్లో కానీ ఈవెన్ ఇండస్ట్రియలైజేషన్లో కానీ చాలా సేవా రంగంలో కూడా చాలా ముందుకెళ్తుంది. అంత ప్రామిసింగ్ ఎకానమీ ఉన్న రాష్ట్రంలో ఒక యంగ్ అండ్ డైనమిక్ లీడరు వస్తే తప్పకుండా తమిళ ప్రజలకి అది కొంతమేరకు కొత్త అవకాశం ఇచ్చినట్టు అవుతుందని చెప్పేసి భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.